హలో బడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిష్ వ్లాగ్స్. ఎవరు ఏదో కొత్తగా కనిపిస్తున్నారు అని చూస్తున్నారా? అవునండి, మన ఛానల్ కొత్తగానే స్టార్ట్ చేసాం. నా పేరు తేజు, మా ఆయన కిషోర్, అందుకే ఛానల్ నేమ్ కిష్ వ్లాగ్స్ అయింది. మేము ఒమన్లో ఉంటాం. సో మన ఛానల్లో ఒమన్ గురించిన అప్డేట్స్, టూరిజం ప్లేసెస్, ట్రావెలింగ్, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, గల్ఫ్లో లైఫ్ ఎలా ఉంటుంది, ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయి, సేఫ్టీ ఎలా ఉంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఆర్ట్స్, క్రాఫ్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్ అండ్ డెకరేషన్స్ కూడా ఉంటాయి. మెయిన్గా కుకింగ్ వీడియోస్. కుకింగ్లో మేము పెద్ద ఎక్స్పర్ట్స్ అని చెప్పం, కానీ ఎక్స్పెరిమెంట్స్ బాగా చేస్తాం. సో మేము సూపర్ అని ఫీల్ అయిన రెసిపీస్ మాత్రమే పోస్ట్ చేస్తాం. మన రెసిపీస్ ఒక్కసారి తిన్నారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు. అండ్ మేము కొంచెం హెల్త్ కాన్షియస్ కూడా, సో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయి. ఇదండి మన ఛానల్ గురించి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాను అని చూస్తున్నారా? వినాయకుని చేస్తున్నానండి. వినాయక చవితి వచ్చేసింది కదా, చూడండి 2 kg మట్టి 600 పెట్టి తీసుకొచ్చాను. చెప్పాను కదా ఒమన్లో ఉంటున్నామని. లాస్ట్ ఇయర్ వినాయక చవితికి ఇక్కడ తెలుగు వాళ్ళ షాప్ ఉంటే, లైక్ పూజా ఐటమ్స్ అన్నీ దొరికే షాప్ అనమాట, అదొకటి ఉంటే వెళ్ళాం. వినాయకుడి బొమ్మ కావాలి అని. వాళ్ళు ఇప్పటికే 400 మంది అడిగారండి. మేము తెప్పిస్తున్నాము, కానీ 40 మాత్రమే వస్తున్నాయి, అవి కూడా ఇక్కడికి వచ్చేంత వరకు నమ్మకం లేదు అని చెప్పారు. అంటే ఎక్స్పోర్ట్స్ ఆపేస్తున్నారంట. సో ఎన్ని వస్తాయో ఏమో తెలియదు అన్నట్లు చెప్పారు. ఇంకేం చేస్తాం, మనమే మట్టి కొనుక్కొని వచ్చి ఇలాగే వినాయకుని చేసుకొని పూజ చేసుకున్నాం. అయినా కొంచెం కష్టమైన మన చేతులతో మనమే వినాయకుని తయారు చేసుకుని పూజ చేసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు కదా. అసలే మనకి వినాయక చవితి ఫేవరెట్ ఫెస్టివల్. మీకు కూడా ఫేవరెటేనా? అయినా బుజ్జి గణేష్ అంటే ఎవరికి ఇష్టం ఉండదులేండి. మీలో ఎంతమంది ఎకో ఫ్రెండ్లీ గణేష్ని తయారు చేస్తున్నారు? తయారు చేసినా చేయకపోయినా మట్టితో చేసిన గణేష్ని తీసుకొచ్చి పూజ చేసుకుందాం. మన ఎన్విరాన్మెంట్ని మనమే కాపాడుకుందాం. నా పక్కనున్న ప్యాకేజ్ చూసి ఏదో కెమికల్ అనుకునేరు. అదండి, మట్టినే ఇలా పెట్టి అమ్మేస్తున్నారు, ప్యాకెట్లో పెట్టి అమ్మేస్తున్నారు. మరి ఇక్కడేంటి, చపాతీ పిండి ఏదో పెట్టుకొని చపాతీలు చేస్తున్నారా అనుకుంటున్నారా? లేదు, క్లేని మనం కొంచెం ఇలా చపాతీ పిండి అలా తీసుకొని రోల్ చేసామంటే కనుక కొంచెం స్మూత్ ఫినిష్ వస్తుంది. నేను గణేష్కి పంచగడుతున్నాను అనమాట. చూడండి, కొంచెం స్మూత్గా కనిపిస్తుంది కదా, దానికోసం ఇలా చపాతీ రోలర్తో రోల్ చేస్తున్నాను. మనమేమి పెద్ద ఎక్స్పర్ట్స్ అయితే కాదు, కానీ చేయాలని ఇంట్రెస్ట్, ఇష్టం అన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకుంటాను. పంచగట్టడం అయిపోయింది. మీకు ఎంతమందికి ఇలా ఇంట్రెస్ట్ ఉంది వినాయకుడిని ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే చేసుకోవాలి అని? బాగుంటుంది కదా, చాలా సరదాగా, అదో డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. అవును, అసలు ఎంతో రేటు పెట్టి పోటీ పడి మరీ వినాయకుని తీసుకొచ్చి పూజ చేసి మళ్ళీ నిమజ్జనం ఎందుకు చేస్తారు మీకు తెలుసా? గణ అంటే ప్రజలు, పతి అంటే దేవుడు, గణపతి అంటే ప్రజల దేవుడు అని అర్థం. మనం గమనిస్తే ఎవరింట్లో కూడా వినాయకుని విగ్రహాలు ఉండవు కదా. వినాయకుడికి ప్రజలందరూ కలిసి పూజ చేస్తే చాలా ఇష్టం అంట. అందుకే వినాయకుని పుట్టినరోజు అయినా భాద్రపద చవితి రోజు ఊరంతా కలిసి వినాయక విగ్రహం తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసి మన గణేష్కి ఇష్టమైన పిండి వంటలు చేసి ప్రసాదంగా నివేదించి ఆనందిస్తారు. అలా ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు అలా పూజిస్తారు. అలా ప్రజల ఆనందాన్ని చూసి మన గణేష్ కూడా చాలా ఆనందిస్తాడంట. అప్పుడు గంగలో స్నానం చేయించి కైలాసానికి సాగనంపుతారంట. అందరూ కలిసి పూజించడం ఎప్పుడూ కుదరదు కదా. సో ఆయన పుట్టినరోజుని వినాయక చవితిగా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది నేను ఒక బుక్లో చదివాను. కరెక్టేనా? నాకైతే కరెక్టే అనిపించింది, అందుకే చెప్తున్నాను. చూడండి, మన గణేష్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. జస్ట్ మనం పెద్ద ప్రో అయితే కాదండి. సో మేకింగ్ అయితే ఏం చెప్పట్లేదు, నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అంతే. ఇంట్లో చేసుకుంటున్న వీడియోని అలా పోస్ట్ చేద్దాం అనుకున్నాను. మొదటి వీడియో కదా,
గణేష్తో చేద్దామని చిన్న సెంటిమెంట్. లాస్ట్ ఇయర్ పత్రి అయితే కనుక నేను కొనలేదు, ఇలాగే బయట వెళ్ళి తీసుకొచ్చేసాను. నాకు తెలియదు అనమాట ఇక్కడ చాలా చాలా ఎక్కువ ఫైన్స్ ఉంటాయంట. అది తెలియక లాస్ట్ ఇయర్ ఒక ఇంటి ముందు చెరుకు చెట్టు ఉంటే వెళ్ళి చెరుకులు కట్ చేసుకొని తీసుకొని వచ్చేసాను. వాళ్ళు కనుక కేసు పెట్టుంటే మనం ఎంత ఫైన్ కట్టాల్సి వచ్చేదో ఏమో. ఈ మధ్య ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారనమాట, ఎవరో ఒక అమ్మాయి ఇలా గోంగూర ఎక్కడో గోంగూర కనిపిస్తే కోసుకున్నదంట. వాళ్ళకి 400 రియాల్ ఫైన్ వేశారంట. 400 అంటే మనకి 80,000 రూపీస్ అనమాట. ఇంకా చెరుకు గురించి వాళ్ళు కనుక అలా కంప్లైంట్ చేసుంటే ఎంత ఫైన్ వేసేవాళ్ళో ఏమో మనకి. ఇక్కడ నేను బేస్ కోసం ఒక బాక్స్ తీసుకున్నాను. బాక్స్ తీసుకొని బాక్స్ మీద ఒక చిన్న థర్మాకోల్ లాంటిది పెట్టి దాని మీద లైట్గా క్లే వేసాను అనమాట కలరింగ్ కోసం. థర్మాకోల్ మీద కలర్ వేస్తే కలర్ మొత్తం పీల్ చేసుకుంటుంది కదా థర్మాకోల్, పైన మళ్ళీ లేయర్గా డాట్స్గా అలా కనిపిస్తుంది. దానికోసం అనేసి లైట్గా క్లే పెట్టాను అనమాట. నేను ఆర్కిలిక్ పెయింట్స్ యూస్ చేస్తున్నాను. వైట్ కలర్ పెయింట్ ఫస్ట్ ఏ బొమ్మకైనా మనం ఫస్ట్ కలరింగ్ చేయాలి అంటే ఫస్ట్ వైట్ కలర్ వేసి తర్వాత ఏ కలర్ అయినా అప్లై చేయాలి, అప్పుడే నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ మనము కింద బేస్ కనుక క్లేతోనే పెట్టాలి అనుకోండి, 1 కిలో మట్టి కంప్లీట్ బేస్కే సరిపోతుంది కదా. అందుకే బాక్స్ పెట్టేశాను. వెనక చూసారా ఒక చిన్న కార్డ్బోర్డ్ని నేను సపోర్ట్ లాగా పెట్టాను అనమాట. సపోర్ట్ అవసరం లేదు, ఎందుకంటే నేను ఇక్కడ చిన్న స్టిక్స్ యూజ్ చేశాను కదా సపోర్ట్కి, అవసరం లేదు, బట్ స్టిల్ పెట్టాను. స్కిన్ కలర్కి మీరైతే ఏ కలర్ యూజ్ చేస్తారు? నేను వైట్ కలర్లో లైట్గా ఎల్లో అండ్ లైట్ రెడ్ మిక్స్ చేసి స్కిన్ కలర్ తీసుకొచ్చాను అనమాట. స్కిన్ కలర్ కూడా వేసిన తర్వాత మొత్తం ఆరిపోయిన తర్వాత కలర్స్ వేస్తూ ఉండాలి. నేను పంచకి రెడ్ కలర్ వేస్తున్నాను. సైడ్ కనిపిస్తున్నాయి కదా ఏవో బ్యాంగిల్స్ అలాగా, అవన్నీ ఆ బాల్ చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ కోసం తీసుకున్నాను అనమాట. ఆ బాల్ చైన్ తీసుకొచ్చి మనం కొంచెం నగల్లాగా వేయచ్చు కదా, దానికోసం తీసి పెట్టాను కదా. కలర్ వేసినాక కొంచెం సేపు ఆరాలి కదా, ఈ టైంలో అవి చేశాను అనమాట. అందుకే అక్కడంతా అలా కనిపిస్తూ ఉంది మీకు. ఇలా కలర్ వేయడం కూడా చాలా బాగుంటుంది కదా, రిఫ్రెషింగ్గా ఉంటుంది. నాకైతే ఆర్ట్స్, పెయింట్స్ ఇలాగేమైనా క్రాఫ్ట్స్ చేయడం కానీ ఇలాంటివన్నీ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తాయండి. మీకు అంతేనా? వెనకాల సింహాసనం లాగా పెట్టడం కోసం అలా కలరింగ్ ఇస్తున్నాను నేను. ఛానల్లో మీకు రిఫ్రెష్మెంట్ అయితే గ్యారంటీగా దొరుకుతుందండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా బుజ్జి గణేష్ పుట్టినరోజు వేడుకలకు రెడీ అయిపోయాడు. ఎలా ఉన్నాడు చెప్పండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I hope I will get all your support. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.